So, in the today's Selenium session, let's we discuss our working with Windows. Okay, Windows or window. Normally, if we are working with web application, okay, మనం ఎప్పుడైతే వెబ్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నామో we are open or working web application with the help of బ్రౌజర్. దేని మీద వర్క్ చేస్తాం? మనం బ్రౌజర్ మీద వర్క్ చేస్తాం. నార్మల్ గా బ్రౌజర్ అనేది ఏ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తున్నాం? మనం గూగుల్ క్రోమ్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ చేస్తాం. ఓకేనా? సో ఇప్పటి వరకు వీఆర్ వర్కింగ్ విత్ మెనీ స్క్రిప్ట్స్, సెలీనియం స్క్రిప్ట్స్ వర్క్ చేసినాం. ఆ స్క్రిప్ట్స్ లో ఏం చేస్తున్నాం అండి? వెబ్ డ్రైవర్ ని క్రియేట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా బ్రౌజర్ ని మాక్సిమైజ్ చేసుకుంటాం. నార్మల్ గా మనకు సెలీనియం లో బ్రౌజర్ అనేది ఈ వ్యూలో ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ఏం చేయాలి? మాక్సిమైజ్ చేసుకోవాలి. ఓకేండి. సో ఈ ఈ విండో, దీన్ని నార్మల్ గా బ్రౌజర్ ని ఏమంటారు? విండో అంటారు. ఈ విండోకి మనం ఏమేం చేయడానికి ఆప్షన్స్ ఉంటాయండి? ఇప్పుడు దాకా మనం డైరెక్ట్ గా విండోని ఇలా రాసినాం కదా, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ ఏం రాస్తున్నాం? మాక్సిమైజ్. మాక్సిమైజ్ చేస్తున్నాం అంటే మాక్సిమైజ్ చేస్తే ఏమవుతుంది? సింపుల్ గా మీకు ఇలా ఉన్న బ్రౌజర్ అనేది ఇలా మాక్సిమైజ్ అయిపోతుంది. ఓకే అండి. సో మనకి మాక్సిమైజ్ ఆప్షన్ తో పాటు ఇంకా 2 ఆప్షన్స్ ఉంటాయండి. అవి రెండు ఏంటంటే మినిమైజ్. మాక్సిమైజ్ తో పాటు ఏముంటది? మినిమైజ్ ఉంటుంది. మినిమైజ్ తో పాటు ఇంకేముంటుంది సార్ అంటే ఫుల్ స్క్రీన్ కూడా ఉంటుందండి. ఇంకో మెథడ్ ఏముంటది? ఫుల్ స్క్రీన్. సో దీన్ని మనం ఇలా మినిమైజ్ చేసుకోవచ్చు, ఇలా మాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఫుల్ స్క్రీన్ కూడా చేసుకోవచ్చు. ఫుల్ స్క్రీన్ ఆప్షన్ కూడా వస్తుంది. ఇవి రెండు, ఈ 3 మెథడ్స్ మనం దేని మీద చేస్తున్నాం? బ్రౌజర్స్ మీద చేస్తున్నాం. సార్ మరి డైరెక్ట్ మనం ఇలా మాక్సిమైజ్ చేయటం, మినిమైజ్ చేయటము, లేదా ఫుల్ స్క్రీన్ చేయటమే కాకుండా మనకి ఇట్లా మాన్యువల్ గా అయితే ఇలా విండోని మనకు కావాల్సినంత వర్టికల్ గా, హారిజంటల్ గా సెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది కదా. ఓకేనా? సో దీన్ని ఏమంటారంటే డైమెన్షన్స్ అంటారండి. ఏమంటారు దీన్ని? సో ఇలా మనం డైమెన్షన్స్ వైజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. వర్టికల్ ఎంత కావాలి, హార్జెంటల్ గా ఎంత కావాలని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దానికోసం మనం డైమెన్షన్స్ అనే మెథడ్ ని, డైమెన్షన్ అనే మెథడ్ ని యూజ్ చేసుకొని ఈజీగా డైమెన్షన్ ని సెట్ చేసుకోవచ్చు. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ ఏంటండి? సెట్ సైజ్. సైజ్ ని కూడా మనం సెట్, ఈ సైజ్ ని మనం ఇందులో తీసుకుంటూ డైమెన్షన్స్ లో వర్టికల్ గా, హార్జెంటల్ గా 2 ways లో తీసుకుంటాం. ఓకేనా? సో ఇవి సమ్ మెథడ్స్ రిలేటెడ్ టు విండో. ఇవి దెన్ నెక్స్ట్ ఇంకా ఏముంటాయి సార్? మరి ఈ విండో మీద మనం వర్క్ చేయాలంటే ఇంకా ఏముంటాయి సార్ అంటే, ఇప్పుడు మనం ఇది విండో అనుకుంటున్నాం కదా, మినిమైజ్ చేస్తున్నాం, మాక్సిమైజ్ చేస్తున్నాం, డైమెన్షన్ సెట్ చేస్తున్నాం. ఇప్పుడు నార్మల్ గా మనం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఒక బ్రౌజర్ లో మనం మల్టిపుల్ ఏం ఓపెన్ చేస్తున్నాం అండి? ట్యాబ్స్ ఓపెన్ చేస్తాం. మల్టిపుల్ ఏంటివి? ట్యాబ్స్. ఇప్పుడు నార్మల్ గా మనం ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇంకో అప్లికేషన్ కావాలంటే ఏం చేస్తాము? సింపుల్ గా న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తాం. ఓకేనా? సో సెలీనియం ని యూజ్ చేసుకొని మనం న్యూ ట్యాబ్ ఎలా ఓపెన్ చేస్తాం? ఏంటండి? న్యూ ట్యాబ్. న్యూ ట్యాబ్ ఎలా ఓపెన్ చేస్తాం? న్యూ విండో ఎలా ఓపెన్ చేస్తాం? న్యూ ట్యాబ్ తో పాటు న్యూ విండో ఎలా? న్యూ ట్యాబ్ అంటే ఏంటి? న్యూ విండో ఏంటి చెప్పండి? ఇది ట్యాబ్. ఓపెన్ అయిన అప్లికేషన్ కి ఇలా పక్కన ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ కనిపిస్తుంది మీకు ఆల్రెడీ, న్యూ ట్యాబ్ అంటారు. అలా కాకుండా న్యూ బ్రౌజర్ ను ఓపెన్ చేస్తే దాన్ని న్యూ విండో అంటారు. ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుందా? న్యూ విండో అంటారు. ఇది మళ్ళీ న్యూ ఫ్రెష్ గా ఓపెన్ అవుతుంది. సో న్యూ ట్యాబ్స్ ఎలా ఓపెన్ చేయాలి, న్యూ విండోస్ ఎలా ఓపెన్ చేయాలి? ఏంటంటే న్యూ ట్యాబ్స్ ఎలా ఓపెన్ చేయాలి, న్యూ విండోస్ ఎలా ఓపెన్ చేయాలి? అదేనా? నెక్స్ట్ మన వర్క్ అయిపోయిన తర్వాత నార్మల్ గా మనం సింపుల్ గా ఏం చేస్తున్నాము? డ్రైవర్ ని ఏం చేస్తున్నాం అండి? క్లోజ్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయండి.
డ్రైవర్ డాట్ క్లోజ్ మెథడ్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం కదా. సేమ్ డ్రైవర్ డాట్ క్విట్ మెథడ్ కూడా ఉంటుంది. డ్రైవర్ డాట్ క్లోజ్, డ్రైవర్ డాట్ క్విట్. క్లోజ్ అంటే పర్టికులర్ గా ఈ ట్యాబ్, ఇప్పుడు మన డ్రైవర్ డాట్ క్లోజ్ అంటే యాక్టివ్ గా ఏదైతే విండో ఉంటుందో, ట్యాబ్ ఉంటుందో అది మాత్రమే క్లోజ్ అవుతుంది, రిమైనింగ్ క్లోజ్. అదే మీరు డ్రైవర్ డాట్ క్విట్ ఇచ్చారనుకోండి, ఓపెన్ అయిన అన్ని విండోస్ ట్యాబ్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ వర్కింగ్ విత్ విండోస్. ఇవన్నీ ఏంటండి, ఒక విండో పైన మనం నార్మల్ గా వర్క్ చేసే ఆపరేషన్స్. ఏంటి చెప్పండి, మాక్సిమైజ్ చేయటం, మినిమైజ్ చేయటం, ఫుల్ స్క్రీన్, సైజ్ సెట్ చేసుకోవటం, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయటం, న్యూ విండో ఓపెన్ చేయటం, డ్రైవర్ను క్లోజ్ చేయటం, డ్రైవర్ని ఏం చేయటం, క్విట్ చేయటం, డ్రైవర్ని క్లోజ్ చేయటం, డ్రైవర్ని క్విట్ చేయటం. సో వన్ బై వన్ వర్క్ చేసుకుంటూ అదే సెలీనియం స్క్రిప్ట్ లోకి వెళ్ళి వన్ బై వన్ స్క్రిప్ట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇదే కదా మన ప్రాజెక్ట్. న్యూ, గో టు ద ప్రాజెక్ట్, ఏమంటారు, విండోస్. సో డిఫరెంట్ క్లాసులు క్రియేట్ చేసుకుందాం అండి. ఫస్ట్ వన్ మాక్సిమైజ్, మినిమైజ్, సైజు, ఇక్కడ వరకు చూద్దాం. తర్వాత న్యూ ట్యాబ్స్, న్యూ విండోస్, డ్రైవర్ డాట్ క్విట్ నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఓకే. సో యాజ్ యూజువల్ గా ఏం చేయాలి, వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని డ్రైవర్ ని కాన్ఫిగర్ చేసుకోవాలి కదా. ఓకేనా. సో ఇక్కడ వరకు రన్ చేస్తే ఏమవుతుంది, మీకు సింపుల్ గా వెబ్ డ్రైవర్ అనేది క్రియేట్ డ్రైవర్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ డ్రైవర్ ని మనం ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నాం, మాక్సిమైజ్ చేయాలని. ఓకేనా. సో ఇప్పటి వరకు మనం యూజ్ చేస్తున్న మెథడ్ సేమ్ మెథడ్ అండి. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్, ఇందులో ఏమేమి కనిపిస్తుంది మీకు, మాక్సిమైజ్, మినిమైజ్. ఏమేమి కనిపిస్తుంది అంటే మాక్సిమైజ్, మినిమైజ్, సెట్ సైజ్, సెట్ సైజర్, సెట్ పొజిషన్, సెట్ సైజ్. సో ఫస్ట్ మనం లెట్స్ గో విత్ ద మాక్సిమైజ్. రైటా. చూడండి, when you run this one, ఏ యూఆర్ఎల్ ఎంటర్ చేసినా చేయపని ఏం చేస్తుందండి, మాక్సిమైజ్ చేస్తుంది. ఓకేనా. గాట్ ఇట్. దెన్ సో వెయిట్ ఇవ్వండి, థ్రెడ్ డాట్ స్లీప్, ఒక 3 seconds వెయిట్ ఇచ్చిన తర్వాత, సో మాక్సిమైజ్ చేసినాం కదా. దెన్ నెక్స్ట్ డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ మినిమైజ్. సో మాక్సిమైజ్ తో పాటు ఏముందండి మనకి, వన్ మోర్ మినిమైజ్. సో ఫస్ట్ మాక్సిమైజ్ చేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది, మినిమైజ్ చేస్తుంది. సో ఈ మాక్సిమైజ్ కి మినిమైజ్ కి చేయడానికి బిట్వీన్ లో ఏం చేద్దామంటే మనం ఒక యూఆర్ఎల్ ఓపెన్ చేద్దాం. సో యూఆర్ఎల్ ఓపెన్ చేయడానికి మనకి రెండు మెథడ్స్ ఉంటాయి కదా. ఏంటి, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ డ్రైవర్ డాట్ గెట్ యూఆర్ఎల్ ఒకటి, డ్రైవర్ డాట్ నావిగేట్ డాట్ ఎండమ్మా టు స్ట్రింగ్ యూఆర్ఎల్. సో రెండు మెథడ్స్ లో ఎంటర్ చేసుకోవచ్చు కదా మీరు. సో నేను ఏదైనా ఒక యూఆర్ఎల్ ఇస్తా చూడండి. ఈజీగా ఓపెన్ అయ్యేది. ఉన్నారు ఆన్లైన్ స్టూడెంట్స్. సో వాట్ ఈస్ ద స్టెప్ వన్, మాక్సిమైజ్ చేస్తున్నాము, యూఆర్ఎల్ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయమని చెప్తున్నాం అండి, మినిమైజ్ చేయమని చెప్తున్నాం. సో ఎలా చేస్తుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ డ్రైవర్ కాన్ఫిగర్ చేయమని చెప్తున్నాం, మాక్సిమైజ్ చేయమని చెప్తున్నాం, ఇచ్చిన యూఆర్ఎల్ ఎంటర్ చేసి
దాన్ని ఏం చేయమని చెప్తున్నాం, మళ్ళీ మినిమైజ్ చేయమని చెప్తున్నాం. సో మినిమైజ్ అంటే ఎక్కడ ఉంటది, మినిమైజ్ అయిపోద్ది, ఇక్కడ ఉంటదండి, మీకు చూస్తే ఇలా మినిమైజ్ అయి ఉంటది. సో దీన్ని మళ్ళీ ఏం చేద్దామంటే మనం చూడండి, ఫస్ట్ యూఆర్ఎల్ ఎంటర్ చేద్దాము, ఎంటర్ చేసిన తర్వాత మినిమైజ్ చేద్దాము, మినిమైజ్ చేసిన తర్వాత ఏం చేద్దాము, మాక్సిమైజ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ ఎలా ఎంటర్ అవుతుంది, ఇలా ఎంటర్ అవుతుంది. ఇలా ఎంటర్ అయిన తర్వాత మినిమైజ్ అయిపోతుంది, మినిమైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, మాక్సిమైజ్ చేస్తున్నాం. అబ్జర్వ్ అవ్వదు, మినిమైజ్ అయింది, మళ్ళీ మాక్సిమైజ్. ఈ మాక్సిమైజ్ అయిన దానికి మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫుల్ స్క్రీన్ ఇద్దాం. సో మీరు ఇప్పటి వరకు ఫుల్ స్క్రీన్ ఎలా ఉంటుందో తెలియదు కదా, లెట్స్ సి. సేమ్ మెథడ్ కదా, డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ సింపుల్ ఫుల్ స్క్రీన్. ఓకేనా, సేమ్ మళ్ళీ మాక్సిమైజ్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం మనం, ఫుల్ స్క్రీన్ ఇస్తున్నాం. రాలేదు, నెక్స్ట్ వస్తుంది. ఇది ఫుల్ స్క్రీన్. అదేవిధంగా ఫుల్ స్క్రీన్ కి మాక్సిమైజ్ కి డిఫరెన్స్. ఓకేనా, గాట్ ఇట్. సో ఏమేం చేసినామండి, మినిమైజ్ చేయటం, మాక్సిమైజ్ చేయటం, ఫుల్ స్క్రీన్ చేయటం. సో ఇప్పుడు అలా ఫుల్ స్క్రీన్ కాకుండా మనం డైమెన్షన్ సెట్ చేద్దాం. ఏం చేద్దామండి, డైమెన్షన్ సెట్ చేద్దాం. డైమెన్షన్స్ అంటే ఏంటి, మనకు కావాల్సినట్లు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మినిమైజ్ చేసిన తర్వాత ఫుల్ స్క్రీన్ ఇచ్చిన తర్వాత మాక్సిమైజ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఏం చేద్దాం, మనం సైజ్ ఇద్దాం. ఓకేనా, సో డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ విండో డాట్ సెట్ సైజ్ డైమెన్షన్. సో ఇక్కడ డైమెన్షన్స్ ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు డైరెక్ట్ గా 200, 300 ఇవ్వలేరు, 200, 300 ఇవ్వలేరు. సో ఇక్కడ మనం ఈ సైజ్ ని ఒక ఆబ్జెక్ట్ లో ఆర్ వేరియబుల్ లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ ని ఇక్కడ పాస్ చేసుకోవాలి. ఎలా, మనం వెబ్ ఎలిమెంట్ తీసుకుంటాం కదా, అలాగే. సో ఏంటి సార్ ఆబ్జెక్ట్ అంటే, సింపుల్ అంటే డైమెన్షన్, ఇది ఆబ్జెక్ట్. డైమెన్షన్స్, డైమెన్షన్ క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. ఇక్కడ మనం డైమెన్షన్స్ ఇస్తున్నాం. ఓకేనా, ఎంత ఇస్తాను నేను, 1768. ఇది క్లాస్ కదా, క్లాస్ ని ఏం చేస్తారు, ఇంపోర్ట్ చేసుకోండి. ఏ క్లాస్ ని, డైమెన్షన్ అనే క్లాస్ ని. ఓఆర్జి ఓపెన్ కేఎస్ ఎలినియం డాట్ డైమెన్షన్. ఇప్పుడు ఈ వాల్యూస్ ని ఎందులో స్టోర్ చేసుకున్నారు, ఈ ఆబ్జెక్ట్ లార్ వేరియబుల్ ఇక్కడికి పాస్ చేసి. అర్థమైందా. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ మాక్సిమైజ్ అయిన విండోని మనకు కావలసినట్లు సెట్ చేస్తుంది అనమాట. ఎలాగా చూడండి, ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇట్లా మనం సెట్ చేసుకుంటాం కదా, ఇలా ఎంత కావాలంటే అంత సెట్ చేసుకుంటాం కదా, వర్టికల్ గా హారిజాంటల్ గా. సో అలా సెట్ చేయడం కోసం ఏ మెథడ్ యూజ్ చేయాలి, సెట్ సైజ్ అనే మెథడ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ ఇచ్చిన వాల్యూస్ కి ఎలా సెట్ అవుతుందో చూసి దాని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ చేంజ్ చేద్దాం వాల్యూస్. ఫుల్ స్క్రీన్ తర్వాత మళ్ళీ మాక్సిమైజ్ చేసిన తర్వాత ఇప్పుడు సైజ్ సెట్ చేస్తా చూడండి, ఇలా ఇలా సెట్ చేస్తుంది. ఓకేనా, సో ఏం చేస్తారంటే వీటన్నిటిని ఆపి ఓన్లీ సైజ్ మీద వర్క్ చేద్దాం. ఉమ్, ఎంత ఇచ్చిన ఇక్కడ ఇంత ముందు 1000 ఇచ్చింది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఇచ్చి చూడండి ఎంత వస్తుందో చూద్దాము, ఎలా చేంజ్ అవుతుందో చూడొచ్చు కదా. ఓకేనా, సో 100 అంటే మనం ఈ వాల్యూని తగ్గించినప్పుడు ఇటు సైడ్ తగ్గుతుంది, ఇలా తగ్గుతుంది. ఇప్పుడు ఇటువైపు 1000 ఇచ్చి ఇటువైపు 100 ఇచ్చి చూడండి, ఇప్పుడు ఎలా తగ్గుతుంది మీకు తెలుస్తుంది డిఫరెన్స్.
అర్థమైందా? సో మనం ఇచ్చిన వాల్యూ ఎంత 1000 అంటే 1000 అనేది వర్టికల్, ఇది హార్జెంటల్. ఇది హార్జెంటల్ 1000 అనేది హార్జెంటల్, ఇది వర్టికల్. ఓకేనా? మీరు 100 ఇచ్చినప్పుడు ఇది ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఇలా మీరు దీన్ని ఏం చేయాలి, మాన్యువల్ గా అయితే ఇలా డ్రాగ్ చేసుకుంటారు కదా, ఇక్కడ అలా డ్రాగ్ చేయటం కుదరదు, మనం ఇచ్చిన డైమెన్షన్స్ బట్టే ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటు 1000 ఇటు 1000 ఇచ్చారనుకోండి, ఇప్పుడు అటు 1000 ఇటు 1000 ఇస్తే ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు 1000 కి ఇటువైపు ఎలా వచ్చింది మీకు, ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇదే 1000 కి ఇటువైపు కూడా ఇలా వస్తుంది. గట్ ఇట్? రన్ దిస్ వన్. అదేనా? ఇప్పుడు ఇటు హార్జెంటల్ గా 1000, వర్టికల్ కూడా 1000, వర్టికల్ గా 1000, హార్జెంటల్. నీకు వర్టికల్ గా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే సెకండ్ వాల్యూ చేసుకోవాలి, హార్జెంటల్ చేసుకోవాలంటే ఫస్ట్ వాల్యూ చేసుకోవాలి. కాబట్టి మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఈక్వల్ ఈక్వల్ డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తే తెలుస్తుంది అనమాట. సో ఇదేంటి, సెట్ సైజ్. మాక్సిమైజ్ చేయటం ఎలా, మినిమైజ్ చేయటం ఎలా, ఫుల్ స్క్రీన్ చేయటం ఎలా, మీకు కావాల్సినట్లు సైజ్ సెట్ చేసుకోవటం ఎలా. ఇవి నార్మల్ విండో ఆపరేషన్స్ అండి. ఓకేనా? ఎనీ డౌట్స్? దెన్ న్యూ ట్యాబ్, న్యూ విండో. న్యూ ట్యాబ్ ఎలా ఓపెన్ చేయాలి, న్యూ విండో ఎలా ఓపెన్ చేయాలి. సో నార్మల్ గా చూడండి, చూడండి, డ్రైవర్ డాట్ గెట్ స్ట్రింగ్ యూఆర్ఎల్. నేను ఒక పర్టికులర్ యూఆర్ఎల్ ను ఓపెన్ చేస్తున్నాను. ఏ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తున్నారు సార్ అంటే సమ్ ఎక్స్ అనే యూఆర్ఎల్ ను ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఎక్కడ ఇస్తున్న యూఆర్ఎల్ ని, ఇక్కడ. ఓకే, సో మనం మాక్సిమైజ్ మినిమైజ్ ఇవ్వలేదు. మాక్సిమైజ్ మినిమైజ్ ఇవ్వనప్పుడు యాజ్ యూజువల్ గా ఆటోమేషన్ లో బ్రౌజర్ అనేది ఈ వ్యూలో ఓపెన్ అవుతుంది. గట్ ఇట్? ఏ యూఆర్ఎల్ ఓపెన్ అయింది ఇక్కడ మనకి, సాస్ డెమో అనే యూఆర్ఎల్ ఓపెన్ అయింది. సో దీన్ని నేను నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నా, మాక్సిమైజ్ చేయాలనుకుంటున్నా. అది ఆల్రెడీ మాక్సిమైజ్ చేసిన తర్వాత యూఆర్ఎల్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు, లేదా యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత అయినా కూడా ఏం చేయొచ్చు, మాక్సిమైజ్ చేసుకోవచ్చు. విండో డాట్ అంటే మాక్సిమైజ్, విండో డాట్ మాక్సిమైజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఇంకొక యూఆర్ఎల్ ఇస్తే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే, మీరు ఎప్పుడైనా న్యూ యూఆర్ఎల్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుంది అంటే న్యూ విండోస్ లో ఓపెన్ అయిపోతాయండి. ఎందులో ఓపెన్ అయితే, న్యూ విండోస్ లో ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ రెండు డిఫరెంట్ యూఆర్ఎల్స్ ఇస్తున్నా. అదేనా? ఇది ఒక యూఆర్ఎల్, ఇది ఒక యూఆర్ఎల్, రెండు యూఆర్ఎల్స్ ఇస్తున్నా. సో ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ మాక్సిమైజ్ చేస్తున్నాం, చేసిన తర్వాత ఒక యూఆర్ఎల్ ఓపెన్ చేస్తున్నాం, ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ యూఆర్ఎల్ కూడా ఓపెన్ అవుతుంది. ఎక్కడ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ యూఆర్ఎల్, న్యూ విండోలో ఓపెన్ అవ్వట్లా, ఫస్ట్ వన్ ని రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు మరి మీకు ఏది స్వాగ్ ల్యాబ్స్ శాస్ ల్యాబ్స్ లేదు కదా, దాని ప్లేస్ లోనే ఏమైంది, నెక్స్ట్ యూఆర్ఎల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొక యూఆర్ఎల్ ఇస్తే అదేం చేస్తుంది, నెక్స్ట్ వన్ ని కూడా ఏం చేస్తుందండి, రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏం చేస్తుంది, రీప్లేస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ గిటాబ్ యూఆర్ఎల్ ఇచ్చిన అనుకో. సో అగైన్ రన్ ఇట్. ఫస్ట్ సాస్ డెమో ఓపెన్ అవుతుంది, సేమ్ దాని ప్లేస్ లోనే నెక్స్ట్ వాట్సాప్ ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ దాని ప్లేస్ లోనే ఏం ఓపెన్ అవుతుంది, మళ్ళీ గిటాబ్ లింక్ కూడా ఓపెన్ అవుతుంది. గట్ ఇట్? బట్ ఐ డోంట్ వాంట్ ఆల్ ఇన్ వన్ ట్యాబ్, ఐ వాంట్ an individual. సో ఫస్ట్ ఇక్కడ వన్ ఓపెన్ అవ్వాలి,
సెకండ్ దాంట్లో రెండోది, థర్డ్ దాంట్లో మూడోది, ఇలా ఓపెన్ అవ్వాలి కదా. మనకి అన్ని రీప్లేస్ అయిపోతుంటే ఉండవు కదా. సో దానికోసమే మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే న్యూ ట్యాబ్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఓకేనా. దేని తర్వాత న్యూ ట్యాబ్, ఇది ఓపెన్ అయిన తర్వాత ఈ యూఆర్ఎల్ ఎక్కడ ఓపెన్ అవ్వాలి, మీకు న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవ్వాలి. ఓకేనా. చూడండి, డ్రైవర్ డాట్ మనం ఫ్రేమ్స్ చెప్పుకున్నాం అండి. స్విచ్ టు అనే మెథడ్ చెప్పుకున్నాం. డ్రైవర్ డాట్ స్విచ్ టు డాట్ న్యూ విండో. డ్రైవర్ డాట్ స్విచ్ ఏం చెప్తున్నాం, న్యూ విండోలోకి స్విచ్ చేయమని చెప్తున్నాం. విండో టైప్ డాట్, ఇందులో మీకు ఏమున్నాయంటే మేజర్ గా చూడండి, ట్యాబ్, విండో. సో మీకు ఎందులో స్విచ్ అవ్వాలి, ట్యాబ్ లోకి. ఎందులోకి స్విచ్ అవ్వాలి, ట్యాబ్ లోకి స్విచ్ అవ్వాలి. సో ఇది కూడా దీని తర్వాత నెక్స్ట్ ఇది కూడా ఎక్కడ స్విచ్ అవ్వాలి, ట్యాబ్ లోకి స్విచ్ అవ్వాలి. సో ఫస్ట్ విండోలో ఇది ఓపెన్ అయిన తర్వాత న్యూ ట్యాబ్ లో ఇది ఓపెన్ అవ్వాలి, దాని తర్వాత న్యూ ట్యాబ్ లో ఇది ఓపెన్ అవ్వాలి. ఒకటి న్యూ ట్యాబ్. సో ఇలా మీరు ఎన్ని ట్యాబ్స్ కావాలంటే అన్ని ట్యాబ్స్ లో అన్నిటిని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఆ ట్యాబ్ ఓపెన్ అయిందో లేదో మీకు ఎలా తెలుస్తుంది, మనం స్టార్టింగ్ లో చెప్పాం కదా, గెట్ యూఆర్ఎల్ కానీ గెట్ పేజ్ టైటిల్ కానీ. ఓకే, గెట్ యూఆర్ఎల్ కానీ ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అయింది, ఈ పేజ్ ఏ పేజ్ ఓపెన్ అయింది ఎలా తెలుస్తుంది మీకు, చూడండి, డ్రైవర్ డాట్ గెట్ టైటిల్ కానీ యూఆర్ఎల్ కానీ మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ తీసుకున్నాం సార్ అనుకోండి, గెట్ టైటిల్. సో దీన్ని ఏం చేస్తారు, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోండి. ఎందులో వస్తుంది మీకు టైటిల్ అనేది, నార్మల్ గా స్ట్రింగ్ లో వస్తుంది. సో ఈ టైటిల్ ని ఏం చేస్తారు, ఇక్కడ ప్రింట్ చేసుకోండి. ఈ టైటిల్ ఏం చేస్తారు, ప్రింట్ చేస్తే ఇది ఏ పేజ్ ఓపెన్ అయిందో ఆ పేజ్ యొక్క టైటిల్ అనేది లాస్ట్ లో ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఈ కన్సోల్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే వాట్ ఈస్ ద టైటిల్, గిట్ హబ్ ఏమొచ్చిందండి, గిట్ హబ్ అనే టైటిల్ వచ్చింది. ఒకవేళ మీరు రిమైనింగ్, సో ఇక్కడ సార్ నేను ఇక్కడ ఫైండ్ చేస్తానంటే టైటిల్ 3 అనండి దీన్ని. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టైటిల్ కాకుండా యూఆర్ఎల్ తీసుకోండి. సో మెథడ్ ఏంటి, డాట్ గెట్ కరెంట్ యూఆర్ఎల్. అదేనా, ఫస్ట్ వన్ ఏమో దీన్నేమో టైటిల్ స్టోర్ చేయమని చెప్తున్నాం, దీన్ని ఏ స్టోర్ చేయని చెప్తున్నాం, యూఆర్ఎల్. సో ఫస్ట్ వన్ అది కూడా యూఆర్ఎల్ స్టోర్ చేయండి. వాట్ ఇస్ ద మెథడ్, దీనికేమో URL2 అనండి, దీనికి ఏమంటారు URL1 అనండి. అర్థమైంది కదా. సో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి దాని యూఆర్ఎల్ ప్రింట్ చేస్తుంది, సెకండ్ పేజ్ ఓపెన్ చేసి యూఆర్ఎల్, థర్డ్ పేజ్ ఓపెన్ చేసి టైటిల్ ఓపెన్ చేస్తుంది. సెమీకోలన్ మిస్ అయిందా ఎక్కడ, ఇప్పుడు చూడండి, ఒకటి లెట్స్ చెక్ ఇట్. సో ఫస్ట్ వన్ కి యూఆర్ఎల్, సెకండ్ వన్ కి యూఆర్ఎల్, థర్డ్ వన్ కి ఏమొస్తుంది, టైటిల్ వస్తుంది. ఇలా మీకు ఏ పేజెస్ ఓపెన్ అయినాయో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ ద ఫోర్త్ వన్.
నేను ఫోర్త్ వన్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. మరి ఫోర్త్ వన్ ఇవ్వాలనుకుంటే ఒకవేళ మరి నేను వాట్ ఈస్ మై ఫోర్త్ యూఆర్ఎల్, ఇంకా ఏదైనా ఒక యూఆర్ఎల్ ఇద్దాం చూడండి. ఈ పేజ్ ఇస్తున్నాం అనుకోండి. సో ఈ పేజ్ ఓపెన్ అవ్వాలంటే మీరు ఇలా డైరెక్ట్ గా ఇచ్చారంటే ఏం చేస్తుంది, ఈ ట్యాబ్ ని రీప్లేస్ చేస్తుంది. ఈ ట్యాబ్ ని ఏం చేస్తుంది, రీప్లేస్. సో మీకు ఇప్పుడు ఇది నాకు ట్యాబ్ లో వద్దు సార్, డైరెక్ట్ గా ఎక్కడ కావాలి అంటే విండోలో కావాలి. న్యూ విండోలో విండో టైప్ డాట్ ఏంటండి, విండో. గాట్ ఇట్. చూడండి, న్యూ విండోలో ఓపెన్ అయ్యి, సో ఈ విండో యొక్క టైటిల్ కూడా గెట్ చేయాలనుకుంటున్నాను. దీన్ని ఏమంటారు, టైటిల్ 4 అనండి. అర్థమైందా? ఎక్కడ ఓపెన్ అవ్వాలి ఇది, న్యూ విండోలో. సో విండో ఎలా ఓపెన్ అవుతుంది, ట్యాబ్ ఎలా ఓపెన్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. యాజ్ యూజువల్ గా బ్రౌజర్, తర్వాత న్యూ ట్యాబ్, ట్యాబ్ 1, దెన్ ట్యాబ్ 2, నెక్స్ట్ యూఆర్ఎల్ రిజిస్ట్రేషన్ పేజ్ ఎక్కడ ఓపెన్ అవ్వాలి, న్యూ విండోలో. గట్ ఇట్. చూడండి, ఇక్కడ విండో ఈజ్ డిఫరెంట్, ట్యాబ్స్ ఆర్ డిఫరెంట్. మీరు ఒకవేళ ట్యాబ్ ఇస్తే ఇది కూడా ఎక్కడ స్టోర్ అయ్యేది, దీని పక్కన స్టోర్ అయ్యేది. బట్ మీరు ఇవ్వలేదు కాబట్టి న్యూ విండో ఇచ్చారు కాబట్టి న్యూ విండోలో ఓపెన్ అయింది. క్లియర్? సో ఇక్కడ మీకు ఈ 4 పేజెస్ సంబంధించి ఈ రెండింటికేమో టైటిల్ ఇస్తుంది, ఈ రెండింటికేమో యూఆర్ఎల్ ఇస్తుంది. క్లియర్? సో ఏమేమి మెథడ్స్ యూజ్ చేసినండి చూడండి, న్యూ ట్యాబ్, న్యూ విండో. ఈ ఆల్రెడీ కరెంట్ యూఆర్ఎల్ కరెంట్ మనం స్టార్టింగ్ లోనే చెప్పినవండి. మీరు దాన్ని ఒకసారి రిఫర్ చేసుకుంటే స్టార్టింగ్ ఈజీగా అర్థమవుతుంది. ఆ పేజ్ ఓపెన్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలని చెప్పారు. టైటిల్ ని గెట్ చేసి యాక్చువల్ టైటిల్, ఎక్స్పెక్టెడ్ టైటిల్ కంపేర్ చేసుకొని రెండు సేమ్ ఉంటే టెస్ట్ కేస్ పాస్, రెండు సేమ్ లేకపోతే ఫెయిల్. ఓకేనా? సో ఇది న్యూ విండో అండ్ న్యూ ట్యాబ్. సో ఇప్పుడు సార్ మరి నేను విండో ట్యాబ్స్ ఓపెన్ చేస్తున్నా కదా, వాటిని నేను క్లోజ్ చేయాలా, చేయొచ్చు కదా. క్లోజ్ ఈజ్ డిఫరెంట్, క్విట్ ఈజ్ డిఫరెంట్. గుర్తుపెట్టుకో, క్లోజ్ ఈజ్ డిఫరెంట్, క్విట్ ఈజ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వరకు రాసాం అనుకోండి. ఎక్కడ వరకు, 3 ట్యాబ్స్ కదా. ట్యాబ్ 1, ట్యాబ్ 2, ఎక్కడ ఫస్ట్ 1, 2, 3 అయిపోయిన తర్వాత యాక్చువల్ నాది క్లోజ్ అయిపోయి టైటిల్ చూపిమంటున్నా. సింపుల్ నేను ఏం రాస్తున్నా, డ్రైవర్ డాట్ క్లోజ్ రాస్తున్నా. డ్రైవర్ డాట్ క్లోజ్. సో ఇప్పుడు క్లోజ్ రాస్తే ఏం జరిగిద్దో చూడండి. క్లోజ్ రాస్తే ఏం జరుగుతుంది, యాక్చువల్గా నా రిక్వైర్మెంట్ ఏంటి, ఇట్ షుడ్ క్లోజ్ ద ఎంటైర్ విండో. ఓపెన్ అయిన 3 ట్యాబ్స్ క్లోజ్ అవ్వాలి. మరి క్లోజ్ రాస్తే ఏమవుతుందో చూడండి. క్లోజ్ అనేది ఓన్లీ కరెంట్ యాక్టివ్ విండో ఆర్ ట్యాబ్ ను మాత్రమే క్లోజ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, గిటాబ్ పేజ్ ఓపెన్ అయింది, ఇమీడియట్ గా ఏం చేస్తా, గిటాబ్ పేజ్ ని క్లోజ్ చేసింది. రిమైనింగ్ క్లోజ్ చేయలేదు. బట్ నీకేం కావాలండి, టోటల్ క్లోజ్ అవ్వాలి కదా. సో టోటల్ క్లోజ్ అవ్వాలి అంటే డ్రైవర్ డాట్ క్లోజ్ కాకుండా ఏ మెథడ్ యూజ్ చేయాలి, డ్రైవర్ డాట్ క్విట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. క్లోజ్ అంటే పర్టికులర్ గా యాక్టివ్ అయిన విండో ఆర్ ట్యాబ్ క్లోజ్ చేస్తుంది. క్విట్ అంటే ఓపెన్ అయిన అన్ని విండోస్ ని, ట్యాబ్స్ ని కూడా క్లోజ్ చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, యాజ్ యూజువల్ గా
3 ట్యాబ్స్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనకి క్విట్ ఇస్తే ఏం చేయాలి? 3 కంప్లీట్ క్లోజ్ అయిపోవాలి. క్లోజ్ అయిపోయినాయా? సో క్విట్ అంటే ఏంటి? కంప్లీట్ గా మీకు ఓపెన్ అయి ఉన్న అన్ని ట్యాబ్స్ అండ్ విండోస్ కూడా క్లోజ్ అవుతాయి. ఇంతకుముందు మనం న్యూ విండో కూడా ఇచ్చినాం కదా, ఎక్కడ? ఇప్పుడు ఇది చూడండి. సో ఇప్పుడు 3 ట్యాబ్స్ ఒక విండో ఇచ్చి ఫైనల్ గా ఏమి ఇచ్చిన ఇక్కడ? డ్రైవర్ డాట్ క్విట్ ఇచ్చిన. ఏమి ఇచ్చిన? డ్రైవర్ డాట్ క్విట్. మనకి యాక్టివ్ విండోస్ ఏమి లేవు కదా. వెయిట్స్ ఇచ్చినాం కాబట్టి వెయిట్ చేసుకుంటూ ఓపెన్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వెయిట్స్ తోటే చేయండి. రియల్ టైంలో వర్కింగ్ అప్పుడు మనం ఆల్రెడీ అవి ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయడానికి థ్రెడ్ డాట్ స్లిప్ యూజ్ చేయండి. సింపుల్. 3 ట్యాబ్స్ ఓపెన్ అయింది, ఒక విండో కూడా ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయింది కదా. ఇప్పుడు క్విట్ ఇచ్చింది. క్విట్ ఇస్తే ఏం చేయాలి? అన్ని క్లోజ్ అయిపోవాలి. అన్ని క్లోజ్ అయిపోయి యాజ్ యూజువల్ ఏం చేస్తుంది? అన్ని టైటిల్స్ ని ఓపెన్ చేసింది. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ క్విట్ ప్లేస్ లో ఇక్కడ క్లోజ్ ఇచ్చారనుకోండి. క్విట్ ప్లేస్ లో ఏమి ఇచ్చారు? క్లోజ్. క్లోజ్ ఇస్తే ఏం చేస్తుందంటే ఏదైతే యాక్టివ్ విండో ఉందో ఆ లాస్ట్ ఏదైతే వర్కింగ్ ఉందో అది మాత్రమే క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి లాస్ట్ ఏం ఓపెన్ అవుతుంది? విండో కదా. ఆ విండో ఒకటే క్లోజ్ అయిపోయి రిమైనింగ్ 3 ట్యాబ్స్ అలానే ఉంటాయి. అలా వద్దు సార్, నాకు ఓపెన్ అయిన అన్ని క్లోజ్ అవ్వాలి అంటే ఏ మెథడ్ యూజ్ చేయాలి? క్విట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. డ్రైవర్ డాట్ క్విట్. ఈ న్యూ విండో ఒకటి క్లోజ్ అవుతుంది. చూడండి, క్లోజ్ ఇచ్చినాం కదా. ఇవి సేమ్ యాజ్ యూజువల్ గా ఉంటాయి. But that is the difference between driver dot close and driver dot quit. ఒకటే విండో ఉండి అది ఓపెన్ అవడానికి సింపుల్ క్లోజ్ ఇవ్వచ్చు. లేదు మల్టిపుల్ ట్యాబ్స్ ఆర్ మల్టిపుల్ విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి అన్ని క్లోజ్ చేయాలంటే ఫైనల్ గా ఏం వేయాలి? అక్కడ డ్రైవర్ డాట్ క్విట్ ఇవ్వాలి. ఓకేనా? సో ఏమేమి డిస్కస్ చేసినామండి? విండో సైజెస్, మినిమైజ్, ఫుల్ స్క్రీన్, మాక్సిమైజ్, సెట్ సైజ్. ఇక్కడేంటి? న్యూ ట్యాబ్ లో ఎలా ఓపెన్ చేయాలి, న్యూ విండోస్ లో ఎలా ఓపెన్ చేయాలి. ఇక్కడేంటి? డ్రైవర్ డాట్ క్లోజ్ కి డ్రైవర్ డాట్ క్విట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డ్రైవర్ డాట్ క్లోజ్ కి డ్రైవర్ డాట్ క్విట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎనీ క్వశ్చన్స్?